ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. వర్షాకాలం మొదలై 2 వారాలు గడుస్తున్నా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడంతో ప్రాజెక్టు ఖాళీగా కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలకు ప్రస్తుతం 8 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. ఎగువ మహారాష్ట్రతో పాటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే వరద మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్న ప్రాజెక్ట్ చక్రపాణితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బోసిపోయింది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఓన్లీ తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, ఇటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలను వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు ఈ పరిస్థితి వచ్చింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అధికారులు ఉన్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం ఎట్లా ఉంది, ప్రాజెక్టు చరిత్ర ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రతి సీజన్ వర్షాకాలం సీజన్ ప్రారంభం ఎప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడైతే కొద్దిగా మనము నీటి కొరతతోటే ఉన్నట్టు అనుకోవచ్చు. కాకపోతే మన మిషన్ భగీరథ కోసం మాత్రం సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి. దాని వరకు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అన్నట్టు వర్షాకాలం మొదలై కూడా 15 రోజులు జరిగినా మనకు క్యాచ్మెంట్లో అనుకున్నంత వర్షాలు పడలేదు. కాకపోతే మనకు జూలై ఫస్ట్ వీక్లో మాత్రం, ఆగస్టులో మాత్రం మనకు వరదలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. మన ప్రాజెక్ట్ చరిత్ర చూస్తే కూడా మనకు సెప్టెంబర్లో కూడా వరదలు వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మేము ఆశాభావంగానే ఉన్నాము. సో ప్రాజెక్టులో ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎంత నీళ్లు ఉన్నాయి, ఏంది పరిస్థితి? ఇప్పుడు మనకు మొన్న శ్రీకాంత్ వాళ్ళు ఒక హైడ్రాలజీ వారు సర్వే చేపిస్తే మన కెపాసిటీ 90.313 నుంచి 80.5 టీఎంసీకి తగ్గినట్టు కూడా మనకు ఇచ్చారు. దాన్ని మా పై అధికారులు అప్రూవ్ చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు మేము ఈ కొత్త వాటర్ ఇయర్ నుంచి దాన్ని పాటిస్తున్నాము. ఇప్పుడు మనకు 1057 ఉంది, అట్లాగే 8.8 టీఎంసీ ఉంది. కాబట్టి మనకు జూలై లాస్ట్ వరకు కూడా తాగునీటికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, ఎగువ ప్రాంతాలు మహారాష్ట్ర ప్రాజెక్టులో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఏమైనా కేంద్ర జల సంఘం నుంచి వరదల మీద ఏమైనా సూచనలు ఉన్నాయి? మంచి అంటే మన పై ఎగువ ప్రాంతంలో కూడా ఇట్లాంటి వర్షాభావ పరిస్థితి ఉంది. ఈ గోదావరి బేసిన్లోనే ఈసారి వర్షాలు ఇంకా మొదలు కాలేదు. ఓన్లీ కృష్ణా బేసిన్కి మాత్రం భారీగా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనం కూడా దాన్ని ఆశాభావంతో చూస్తున్నాం. అంటే ప్రాజెక్టులో ఎప్పుడు గత సంవత్సరంతో ఈసారికి వర్షాలు పడ్డాయి, వరదలు కూడా ప్రారంభమైన పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఈ సంవత్సరం? అదే ఇప్పుడు మనం పాత సంవత్సరం చూసుకుంటే కొద్దిగా మనం తక్కువ కెపాసిటీతో ఉన్నాము. అయినా కానీ కూడా తాగునీటికి దేనికి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి సాగునీటికి రావాలంటే మాత్రం కంపల్సరీ మనకు 65 టీఎంసీలు నీళ్ళు వస్తాయి, కానీ సాగునీటికి వదిలే పరిస్థితి ఉండదు. అంటే డెడ్ స్టోరేజ్ 5 టీఎంసీ ఉండే మొన్నటి వరకు, కానీ ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. డెడ్ స్టోరేజ్ ఎంత లెక్క కడుతుంది సార్? డెడ్ స్టోరేజ్లో మనకు తగ్గింది. కాకపోతే మనకి ఇప్పుడు వాళ్ళకు మిషన్ బ్యాగ్కి ఇచ్చిన 1051 కంటే పైకే ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా తాగునీటికి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టుల సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే గోదావరికి వచ్చే పైన ప్రాజెక్టులు బాబ్లీ కావచ్చు, విష్ణుపురి, గైక్వాడ్ వీటిలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? అన్ని పరిస్థితులు మన లాగే ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి కూడా అనుకున్నంత వర్షాలు అంటే కురిశాయి, కానీ అదంతా కూడా మనకు గోదావరిలో కలిసిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఉన్న దాని నుంచి షార్ట్ ఫాల్ ఏర్పడ్డది. కాబట్టి ప్రతి చోట ఇదే ప్రాబ్లం ఉంది. సో ఇది మొత్తం మీద అయితే ప్రాజెక్టులో నీటి నిల్వ అయితే తగ్గిపోయింది. పూర్తిగా ఎడార్ల మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు. ఇటీవల సంస్థ సర్వే నిర్వహించి సంస్థ సర్వేలో 90 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం 80 టీఎంసీల కంటే దాదాపుగా 10 టీఎంసీల మేర పూడిక చేరిందనేది అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాంతో వాళ్ళు అనుమతి కూడా తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 టీఎంసీలకే నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందని చెప్పుకోవచ్చు. నీటి నిల్వ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇటు ప్రాజెక్టు కూడా బోసిపోయింది. ప్రతి సీజన్లో అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్ర ఉంది. జూలై నెలలో వరదలు వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా వరదలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైన 2 వారాలు గడుస్తుంది, కానీ ఇప్పటికైతే ఒక్క భారీ వర్షం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నమోదు కాలేదు. అదేవిధంగా ఇటు క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్లో కూడా ఎలాంటి భారీ వర్షాలు పడలేదు, వరదలు కూడా రాలేదు. పైన ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు అయితే ఇంకా ఎదురుచూపులు అయితే చూస్తున్నారు. ప్రాజెక్టు దాదాపుగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 8 టీఎంసీలు నీరు ఉండడంతో కేవలం తాగునీటి కోసమే నీటిని వినియోగిస్తున్నట్టు
ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మరో నెల నెక్స్ట్ మంత్లో వరదలు వస్తాయనేది ఒక అంచనా అవుతుంది, ఆశాభావంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రాజెక్టు చరిత్ర చూస్తే గతం నుంచి చూసినా కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల్లో కూడా భారీ వరదలు వస్తాయి. ప్రాజెక్టు నిండే చరిత్ర ఉంది. మరో రానున్న రోజుల్లో ప్రాజెక్టు భారీ వరదలు వస్తాయనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.